అద్వానీ గారి సపోర్ట్ వాళ్ళిద్దరికి అస్సలు పడదాం. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక ప్రశ్న ఇలా అడుగుతాను. ఉంటారు ఎప్పుడు ఈ విషయంలో మాత్రం ఇలా కలిసిపోతారు. ఒక్క ప్రశ్న సార్, ఈ విషయంలో రామోజీరావు గారు నేరుగా ఎవరిని వెళ్ళి కలవరైనా, ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా ఆయన దగ్గరికే వెళ్ళి కలుస్తారు. మరి అలాంటి వ్యక్తిని ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? అసలు ప్రధానమంత్రిని వెళ్ళి రాజశేఖర్ మన రామోజీరావు గారు కలిసాడండి, అవి రావు బయటికి, వస్తే ఇంత మొక్క వస్తుంది అక్కడ, అది మేనేజ్మెంట్. ఓకే, ఎందుకంటే ఆ కలిసిన రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను, మోడీ గారిని కలిసిన రోజు. అందుకని అరే ఈయన వచ్చాడే కలవటానికి అనుకున్నాను. మొన్నటి చూస్తే అక్కడ ఏ పేపర్లో ఉండదు, ఏమో మూల ఎక్కడైనా రాస్తారేమో. కానీ ఎప్పుడైతే అక్కడ మోడీ గారు పార్లమెంట్ జరుగుతుండగా పరిగెత్తుకెళ్ళి రామోజీరావు గారిని కలిశాడో, అమిత్ షా అయినా ఎవడైనా ఇక్కడ వెళ్ళి కలవాలంతే, అంతే కదా. ఇప్పుడు మీ ఐ డ్రీమ్స్ ప్రొపరేటర్ గారు ఉన్నాడు, ఆయన బయలుదేరి అమెరికా నుంచి అరుణ్ కుమార్ని కలవటానికి వెళ్ళేటాను. కానీ మీ అందరి యాటిట్యూడ్ మారుతుంది, మన అంతే కదా. మోడీ గారు అందరినీ కలుస్తాడు, ఈయన కలిసింది అలా సీక్రెట్గా ఉంటుంది. రామోజీరావు గారు మోడీ గారిని కలిశారా సార్? పార్లమెంట్ హౌస్లో కలిశారు. ఇది ఎక్కడ? నేను డేట్ గిట్టు చెప్తాను కావాలంటే. ఓకే సార్. అదే ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు కొట్టేస్తే సంవత్సరం పాటు ఎక్కడ రాలేదంటే ఇంక అంతకన్నా పలుకుబడి ఎవడుకుంటుందండి? ఇంత ఊపేసింది స్టేటు అది ఇది అంటున్నారు మీరు. 2018 డిసెంబర్ 31వ తారీఖు నాడు జస్టిస్ రజనీ గారు కేసు కొట్టి అవతల పారేశారు. ఏపీ హైకోర్టుకి వచ్చారు ఆవిడ. సరిగ్గా ఏపీ హైకోర్టుకి వెళ్ళిపోతున్న రోజున కొట్టేసి వెళ్ళిపోయారు. సంవత్సరం తర్వాత నాకు ఇలాంటి కేసులో వాడే ఒక ఆయన ఢిల్లీలో కలిస్తే యాదృచ్ఛికంగా అడిగాను, ఏమంటే మీకు ఇంకా అయిందా, ఇంకా మళ్ళీ కృష్ణ కారాగారం జైలు అది ఉంటుందా అని అడిగాను. లేదండి మీ దాంట్లో తీర్పు వచ్చేసింది కదా, అది దానివల్ల నేను కూడా బయటపడిపోయినట్టు అన్నాడు. నా దాంట్లో తీర్పు రావటం ఏంటన్నాను. మీరు రామోజీరావు గారు కేసు కొట్టేశారండి, అందుకని అది కూడా రామోజీరావు కేసు కొట్టేటువంటి ఎక్కడ ఏ పేపర్లో రాలేదు అని ఇక్కడ అందరినీ ఎప్పటికీ తెలియదు, కోర్టులో వాళ్ళకి కూడా తెలియదు. అంత పెద్ద ప్లేడర్ వచ్చిన రోజున అందరికీ తెలుస్తుంది. ఢిల్లీ నుంచి గంటల లెక్కన డబ్బులు తీసుకునే పెద్ద ప్లేడర్ వస్తే ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అవన్నీ కూడా చకచక జరుగుతాయి. 2018 డిసెంబర్ 31న కేసు కొట్టివేయడము, 2019లో తెల్లబల రజనీ గారు ఏపీ హైకోర్టు రావడము, 2020లో పదవి విరమణ, 2021లో నేషనల్ లా ట్రిబ్యునల్ మెంబర్గా ఆమె బాధ్యతలు స్వీకరణ, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. జరిగిపోతుంది. ఇప్పుడు వాటన్నిటినీ నేనేం పెద్ద ఇది చేయను. కానీ పేపర్లో రాకుండా ఎలా ఆపారని, ఇంత కాంపిటీషన్ నడుస్తుంటే, ఇన్ని పేపర్లు ఉంటే రామోజీరావు గారుగా ఎక్విటల్ వచ్చేసింది అన్నది ఈనాడులో ముందు హెడ్లైన్స్ రావాలి. ఆయనకి తెలుసు ఈ జడ్జిమెంట్ ఎలాంటిదో, అందుకే ఈనాడులో అసలు రాలే. పోనీ మీ పేపర్లు ఉన్నాయి, మిగతా పేపర్లు ఉన్నాయి, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎవరికి తెలీదు. అవును సార్, వాస్తవం. తెలిస్తే అంటే చెప్తారు రామోజీరావు కేసు కొట్టేసేటని. సంవత్సరం అయిపోయింది. అప్పుడు ఊరికే నేను ఈయన్ని అడిగాను, కేసీఆర్ గారిని అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, బాబు మీరు ప్రాసిక్యూట్ చేయవలసిన వాళ్ళు మీరు వెయ్యండి అని. ఎవరు సమాధానం చెప్పలే. చివరికి నేను ఊరికే అదృష్టం పరిశీలించుకుందాం, వేద్దాం ఒక ఎస్ఎల్పి అని అక్కడికి వెళ్ళి ఆ ఎస్ఎల్పి ఫైల్ చేసాం. ఫైల్ చేసేటప్పుడే మా అడ్వకేట్ రమేష్ గారు చెప్పాడు, ఫైల్ చేస్తున్నాం కానివ్వండి, హూ ఆర్ యూ అని అడిగాడా పోయినట్టే. ఎందుకంటే ప్రాసిక్యూటింగ్ అథారిటీ ఇస్ ద గవర్నమెంట్, నువ్వెవడ మధ్యలో వచ్చి అన్నాడంటే కేసు పోయినట్టేనండి అన్నాడు. మా సత్యనారాయణ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఢిల్లీ వచ్చి ఆయనే ఆర్గ్యూ చేశాడు. ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆయన కూడా అన్నాడు చూద్దాం, ఛాన్స్ చూద్దాం అని. ముందు జడ్జి గారు ఇలా చూడగానే అలా వారేసి హూ ఆర్ యూ అన్నాడు. అమ్మ అనగానే పోయిందిరా అనుకున్నా. పక్కన ఇంకో జడ్జి ఉన్నాడు, ఇద్దరు ఉంటారు. ఆయన ఇలా ఫైల్ అడ్డం పెట్టి ఆయన చదువుకుని వచ్చినాడు. ఈయన వీళ్ళు సీనియర్స్ కదా, ఆయనకు తెలిసిపోతుంది, ఆఖరి పేజ్ చదివితే తెలిసిపోతుంది. ఆయన కేసు మొత్తం చదివినట్టున్నాడు. ఆయన ఇలా పెట్టి ఏదో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నోటీస్ అన్నాడు. నాకు వినపడలేదు, అది డిస్మిస్ అన్నట్టు వినిపించింది నాకు. అనవసరంగా ఎంత దూరం వచ్చారో బాబు అనగానే ఆ ప్రసాద్ గారు సెకండ్ ఇచ్చి, సెకండ్ ఇస్తున్నందుకు పోయినందుక బయటకు వచ్చాక చెప్పాడు ఆయన. తక్కువనే నోటీస్ అంటే కేసు బతికింది, నోటీసులు ఇవ్వండి వాళ్ళందరికీ. ఏపీ గవర్నమెంట్ని ఇంప్లీడ్గా ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకు మళ్ళా వాయిదాకి వచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంకుని కూడా చేర్చండి అని ఆయనే చెప్పాడు. రిజర్వ్ బ్యాంకుని చేర్చండి, ఇందులో రిజర్వ్ బ్యాంక్ లేకుండా ఎలాగా వాళ్ళని కూడా చేర్చండి అని. ఇదంతా ఇప్పుడు మీకు బలం, అసలు వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టుగా. మొన్న మళ్ళీ కొట్టేద్దరు. మొన్న ఏమైందంటే రమణ గారు సీజేగా ఉండగా రామోజీరావు గారి ప్లేడరే లేచి అడిగాడు మా కేసు ఎర్లీ చేయండి అని. ఇప్పుడు అడగరు అలాగా, ఎందుకంటే మీ కేసు కొట్టేసింది కింద, నేను వేసాను పిటిషను, నేను అడగాలి సార్ మా కేసు ఏమంటే తొందరగా తేల్చండి అని. వాళ్ళే అడిగారు మా కేసు తొందరగా తేల్చండి అని. అనగానే అనుకున్నాను
ఇది ఎక్కడ గొడవరా అయిపోయింది కేసు అంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఇప్పుడైతే కొట్టించేసుకోవచ్చు అని. రమణ గారు డేట్ ఇచ్చేశారు. రమణ గారు ఉన్నప్పుడు కొట్టించేసుకోవచ్చు అట్లా. రమణ గారి దగ్గరికి రాదు, రమణ గారు సీజే కదా, డేట్ ఇవ్వడం మాత్రం ఆయన ఇవ్వాలి. ఆయన డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చేటట్టుకి ఇంకా డేట్ నాటికి మంది లోకల్ స్టాండీ కొట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఆయనకి ఉపకారం చేద్దామని మనకు ద్రోహం చేద్దామని కాదు. మామూలుగా సుప్రీంకోర్టులో కొన్ని వేల కేసులుండి తలకాయ నొప్పి అయిపోయి ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అందులో ఎవరన్నా చెప్పారనుకోండి కాస్త పెద్దాడు అంటే ఆ కేసు ఏమీ లేదాడు ఎవడ అదే పని. వాళ్ళ ఇది కూడా అంతే. వాళ్ళు పెట్టిన ప్లీ కూడా ఏంటంటే రామోజీరావు గారి ప్లేటర్లో ఇతనికి ఇంకేం పని లేదు, ఈ అరుణ్ కుమార్ అనేవాడు వచ్చి రామోజీరావు కూడా తప్ప వీడేదో పెద్ద నేను దేశంలో ఉన్న అవి పట్టుకున్నాను ఈ పట్టుకుని ఏమీ పట్టుకోడు, వీడు ఇదే పట్టుకున్నాడు, వీడు ఖాళీగా ఉండి ఏ పని లేక వేస్తున్నాడు. ఇదే వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు కూడా ఏంటి కేసు ఇచ్చాను నోటీస్ ఏమైంది డిస్మిస్ అన్నాడు అనుకోండి, పోయింది అనుకున్నా పోయింది అనుకునే అప్పుడు మళ్ళీ ఊపిరి ఎలా వచ్చింది మీకు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అతనే ఎస్ఎల్పీ వేసాడు. ఓకే, ఆ వేళ ఎస్ఎల్పీ అయిపోతే నా లెక్క ప్రకారం నా కేసు డిస్మిస్ అయిపోతుందని అనుకున్నాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాను, అయిపోయింది అబ్బాయి వెళ్తున్నాను ఢిల్లీ, ఇక వెళ్ళవలసిన పని కూడా ఉండదు, కొట్టేస్తారు. ఎందుకంటే లేకపోతే వాళ్ళే ఎందుకు అడుగుతారు? వాళ్ళ కేసు బతికించండి అని వాళ్ళు అడుగుతారా? చంపేస్తారని తెలుసు కాబట్టి ఆ కేసు విషయం తేల్చండి అని వాళ్ళు అడిగారు. ఇప్పుడు కేసు అయితే గోయింగ్ ఆన్. ఇప్పుడు ఉంది, రేపు 2వ తారీఖు వాయిదా. ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది, ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, అన్ని ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తారు. ఇది దానికి సంబంధించి కదా, అక్కడే అందరికీ కన్ఫ్యూజన్ సార్. అక్కడ వేసిన కేసు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాళ్ళకి హెచ్యుఎఫ్లు చాలా చిన్న కేసు అనమాట. మామూలుగా మీరు నేను కూర్చుని 2 minutesలో తేల్చొచ్చు. అది ఏమీ లేదు, ఎవ్వరూ కూడా వసూలు చేయడానికి వీలు లేదు అని రిజర్వ్ బ్యాంక్ వారి యాక్ట్ అండి. ఈయన ఏమన్నాడంటే ఆ యాక్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తించదు, మేము చేసుకోవచ్చు, అందుకే మేము చేసుకుంటున్నాం అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వెంటనే ఏం రాశారంటే హెచ్యుఎఫ్కి వర్తిస్తుంది మేము చేసిన యాక్టు, అందుకని నువ్వు చేయడానికి వీలు లేదు అన్నారు. అంటే ఓకే నేను మానేస్తున్నాను అని మళ్ళీ వాళ్ళు లెటర్ రాశాడు, కానీ చేస్తూనే ఉన్నాడు. ఇది కేసు. ఇప్పుడు మనం ఏం అడగాలి? ఆయన ఆర్గ్యుమెంట్ ఏం చెప్తాడంటే హెచ్యుఎఫ్కి ఎందుకు వర్తించదో ఆయన చెప్తాడు. ఏం కారణాల వల్ల హెచ్యుఎఫ్ గొప్పతనం ఏంటి, తేడా ఏంటి చెప్పాలి ఆయన. మొన్న ఇక్కడ స్టేట్ హైకోర్టులో ఏం చెప్పాడు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం హెచ్యుఎఫ్ ఈజ్ ఏ స్పెషల్ ఎంటిటీ, అలాగే రిజర్వ్ బ్యాంకు అయినప్పటికీ కూడా మాకు అదే వర్తిస్తుంది అన్నాడు. అలా వర్తించదు. ఎందుకంటే అదే హైదరాబాద్ హైకోర్టు ఆ పక్క కోర్టులో వారం రోజులు 10 రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, సరిగ్గా దీని పూర్తి విరుద్ధం. వారం 10 రోజుల క్రితం ఒక జడ్జి గారు చేచా ఇది ఒప్పుకోవట్లేదు, స్పెషల్ ఎంటిటీ హెచ్యుఎఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వచ్చింది, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్కే, నువ్వు తీసుకొచ్చి అన్నింటిలో ఇది పెట్టడానికి లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంటు ఇక్కడ తెలంగాణ తరఫున ఉన్నటువంటి ప్లేడర్ చెప్పాలి అక్కడ, ఏమంటే మొన్నే మన పక్క కోర్టులోనే ఇది కుదరదు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందండి అని. ఆయన ఏం మాట్లాడలేదు. అంటే ఈ 2 కోర్టులు పక్కనే ఉన్న కోర్టులు, ఆ కోర్టులో అయితే వేరు, ఈ కోర్టులో అయితే వేరు, అలా వచ్చాయి. సరే మొత్తానికి ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు సుప్రీంకోర్టులో. హెచ్యుఎఫ్కు వర్తిస్తుందా లేదా అన్నది ఎన్నేళ్ళైంది, 16 ఏళ్ల నుంచి తేల్చలేదండి. ఇది 16 ఏళ్ల నుంచి, 2006 నుంచి. రేపు చెప్పారనుకోండి ఎస్ హెచ్యుఎఫ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ అంటే అయిపోయింది. సార్ 2006లో మీరు హైకోర్టు తలుపు తట్టారా సార్? దీనికి నేను అసలు ఎవరు తలుపు తట్టలేదు. నేను మళ్ళీ హైకోర్టుకి ఎలా వెళ్ళింది కేసు? ఇది ఆయన వెళ్ళాడు, అన్ని కేసులు ఆయన వేసినవే. ఎవరు? రామోజీరావు గారు. వీళ్ళు రంగాచారి కమిషన్ అంటే కమిషన్ మీద స్టే, కృష్ణంరాజు ప్రాసిక్యూటర్ మీద స్టే, సత్యనారాయణ ప్రసాద్ ప్రాసిక్యూటరు, అతనికి లేదు, అతను సీనియర్ అడ్వకేట్ కాబట్టి అతను చేయటానికి లేదు. ఇన్ని స్టేలు, బహుశా ఇది ఒక స్టే చరిత్ర అని ఒకటి రాయొచ్చు. రామోజీరావు గారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు సార్? అప్పుడు మీరు ఇష్యూ చేశారు, ఇలా సేకరించకూడదు, డిపాజిట్ సేకరించకూడదు, ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కి వ్యతిరేకము, ఆర్బీఐ గైడ్ లైన్స్ తుంగలో దొక్కుతున్న రామోజీరావు గారు మీ ఆరోపణ. అప్పుడు ఆర్బీఐ కూడా మీరు కంప్లైంట్ చేశారు, ఇతరులకు కంప్లైంట్ చేశారు. రామోజీరావు గారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఆయన ఆఫీసుల మీద రైడ్ చేయకూడదని, వీళ్ళు ఆయన ఆఫీస్ ఫైల్స్ ఏవి పట్టుకెళ్ళకూడదని, ఈ రంగాచారి కమిషన్ అని వేసింది చట్టబద్ధం కాదని, ఈ కృష్ణంరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్ని నియమించడం చట్టబద్ధం కాదని, ఈ సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ని తీసుకొచ్చి నన్ను ప్రాసిక్యూట్ చేయమని నియమించడం తప్పని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయన అన్ని స్టే తెచ్చుకుంటూ ఉండేవాడు. వీళ్ళు ఎందుకో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, నేను అనుకోవటం ఇదే ఏకైక కారణం ఏంటంటే మనం డిస్టర్బ్ చేస్తే డబ్బులు ఇవ్వలేరు, ఆయన డబ్బులు ఇచ్చేయడానికి రెడీ అవుతున్నాడన్న సంగతి తెలిసిపోయింది. ఏదైతే రంగాచారి రిపోర్ట్ క్లియర్గా రాశాడు, ఈయన డబ్బులు పేమెంట్ చేయలేడు, కారణం ఈయన వ్యాపారాలన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి, ఆయన బ్యాలెన్స్ షీట్లు పెట్టే.
ఈయన బాకీ తీర్చాలంటే ఆస్తులు అమ్మి తీర్చడం తప్ప గత్యంతరం లేదు అని రంగాచారి రిపోర్ట్ రాశాడు. కానీ వాళ్ళు ఏపీ హైకోర్టుకి ఇచ్చిన వాళ్ళ చార్టెడ్ అకౌంట్స్ ఇచ్చిన నిబంధన రూల్స్ ప్రకారం 2007 మార్చి 31 వరకు ఏదైతే సేకరించామో 2596 కోట్లు సేకరించామో అంతే తిరిగి చెల్లించేశాం 2596 కోట్లు. ఇంకా ఎస్కో ఖాతాలో 5.6 కోట్లు రిజర్వ్లో ఉంచాము. ఎవరైతే తీసుకోలేదో వారికి ఇవ్వడానికి ఇంకా రిజర్వ్లో పెట్టామని వాళ్ళు చూపించారు. అంటే ఏంటి, రామోజీరావు గారు డిపాజిట్ దారులకు మోసం చేయాలనే ఒక కాంక్ష ఎక్కడ కూడా లేదు అంటూ వాళ్ళు అఫిడవిట్ చూపించారు కదా మొత్తం వాళ్ళ చార్ట్. నేను అన్నానా డిపాజిట్ దారులు మోసం చేసే కాంక్ష ఉందని? నేను అనంది మీరెందుకు చెప్తారు? కాదు, అసలు మీరంటే రామోజీరావు. అదే సార్, రామోజీరావు గారిని మిమ్మల్ని ఏది అడిగానో చెప్పాలండి. ఏమంటే మీరు వన్ వే ట్రాఫిక్లో పోలీస్ పట్టుకున్నాడు, ఓకే ఇలా రాకూడదండి అని. ఇలా రాకూడదంటే నాకేమీ లేదండి, నాకు ఇలా వన్ వే ట్రాఫిక్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో నేను రావట్లేదు. అసలు వన్ వే ట్రాఫిక్లో నువ్వు రాకూడదయా, రూల్ తెలియదని అక్కడ బోర్డు ఉంది చూడలేదా అంటే మీరు అలా మాట్లాడతారేంటండి? అంటే నేను ఏమన్నా రూల్స్ అతిక్రమించి దేశద్రోహం చేసేవాళ్ళ కనబడుతున్నాడా మీకు? ఇవన్నీ ఎందుకు? నువ్వు వన్ వే ట్రాఫిక్లో రావటం తప్పు అయిపోయింది, దిగిపోతాను అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అయిపోయింది, ఆయన వెళ్ళడం. ఇది కూడా అంతే, నేనేమి ఆయన డబ్బులు దోచేస్తున్నాడని చెప్పాలి. 1200 కోట్ల రూపాయలు రిలయన్స్ నుంచి తీసుకొచ్చి బాకీలు తీర్చాడు. ఇది డైరెక్ట్గా నాకు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ హైదరాబాద్ వాళ్ళు వాటాలు అమ్మి తెచ్చారు. రిలయన్స్ తన వాటాలు అమ్మి తెచ్చారు. ఆస్తి వాటా అంటే ఆస్తి అమ్మి తెచ్చాడు. ఆ డీల్ తప్పు, ఆ డీల్ ఇది చాలా ఫౌల్ డీలు, దీన్ని వెంటనే కన్సర్న్ అథారిటీస్ ఎంక్వైరీ చేయాలి అని 2012లో ఆర్ఓసి వాళ్ళు రాశారు. 2012లో ఎవడు చేయడు, ఎవ్వరూ ఆయన మీదకి వెళ్ళడానికి చెప్తున్నాడు కదా. నేను ఫ్రెండ్స్కి ఆప్యాయం, ఎనిమీస్కి భయం.